హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి వేపుడు కర్రీతోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. వేడి వేడి అన్నంలోకి ఇంత కూర వేసుకొని, అంత నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. అంత బావుంటుంది. నిజంగా నా మాట నమ్మి తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుందని మీరే చెప్తారు. తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. పాన్ పెట్టుకోండి. దానిలోకి ఆయిల్ వేసుకోండి తగినంత. మీ కర్రీని బట్టి, క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. నేనైతే హాఫ్ కేజీకి ఒక చిన్న గిన్నెతోటైతే ఒక 2 గిన్నెలైతే వేశాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇది రోటీలోకైనా, రైస్‌లోకైనా, లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా ఉంటుందండి. లంచ్ బాక్స్‌లో గనక మీ పిల్లలకి వేసి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత బావుంటుంది. ఒక 3, 4 రకాల కూరగాయలతోటైతే నేను వేపుడు కర్రీ చేస్తున్నానండి. ఒక్క రకంతో కాదు. 3, 4 రకాలతోటైతే నేను చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు మళ్ళీ ప్రాసెస్ అంతా సరిగ్గా అర్థం కాక ఆ టేస్ట్ అనేది మిస్ అవుతారు. ఆ ఉల్లిపాయ ముక్కలకి కొద్దిగా పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్‌లో ఇలా పసుపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి పొటాటో, బంగాళాదుంప ముక్కలైతే వేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేశాను చూసారా? చాలా చిన్న ముక్కలైతే కట్ చేశాను. ఇవి వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వీటినైతే ఆయిల్‌లో ఫ్రై చేయాలండి. ఎందుకంటే పచ్చి ముక్కలు కదా! బంగాళదుంప ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మిగతా వాటికన్నా. అందుకని చెప్పి ముందుగానే ఇవి వేసేసి ఫ్రై చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మీద కూడా ప్రెస్ చేయండి. అప్పుడు వెంటనే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. కొంచెం పొటాటో ఒక సగానికి పైగా ఉడికిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, వంకాయని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టానండి. ఉప్పు నీళ్ళలో వేస్తే ఏంటంటే దానిలో ఉన్న కంటరంతా కూడా వచ్చేస్తుంది, చేదు లాంటిది. చూడండి, రెడ్ కలర్లో వచ్చేస్తాయి వాటర్ అంతా కూడా. ఈ వంకాయ ముక్కలు వేసుకుని దానిలో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఎప్పుడైనా కూడా మనం వేసిన తర్వాత ఉప్పు వేయకుండా కొంచెం వేగిన తర్వాత వేయాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దగ్గర ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మీకు ఫాస్ట్గా మగ్గుతాయి. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవచ్చు. ముందుగానే సిమ్లో పెడితే ఆ ముక్కలు సరిగా తొందరగా ఉడకవండి, మెత్తబడవు. అలా వేగినట్టు కాకుండా ఉడికినట్టుగా అయిపోతాయి. వేపుడు కర్రీ కానీ ఎప్పుడైనా కానీ కొంచెం అట్లా వేగినట్టు ఉంటేనే బాగుంటాయండి. ఇవి బఠానీలు ఉన్నాయి కదండి, పచ్చి బఠానీలు, ఫ్రోజన్ బఠానీలు అనమాట. వీటిలో కొంచెం వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి అయితే ఉడకబెట్టాను. కొంచెం అలా ఉడికించినవి బాగుంటాయండి. వంకాయ కొంచెం సగానికి పైగా మగ్గిన తర్వాత దానిలోకి టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బాగా పండిన టొమాటోలు అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా వేయించుకోండి. టమాటా కొంచెం మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎందుకంటే స్టీల్ ప్యాన్స్ ఎప్పుడైనా కూడా కొంచెం అడుగంటుతాయి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతాయండి. ఇలా లో ఫ్లేమ్లో పెడితే అడుగంటవు. ఎందుకంటే ట్రై ఫ్లై కాబట్టి మనం చక్కగా హ్యాపీగా వండేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెడితే స్టీల్ అనేది పాడవుతుంది, బ్లాక్ వచ్చేస్తుందండి. అందుకని మనం సిమ్లో పెట్టినా కూడా మనకి ఈవెన్గా వేడి అనేది వస్తుంది. చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈ మధ్య అల్యూమినియం ఎక్కువ వాడొద్దు అంటున్నారు కదండి. అందుకని అన్నీ నేను అల్యూమినియం అంతా కూడా మార్చేసి ఇలా స్టీల్వే తీసుకుంటున్నాను. దీనిలోకి మనం ఉడికించుకున్న బఠానీలు అయితే వేసుకోవాలి. మనం డైరెక్ట్ వేయొచ్చు, కానీ మనం వేపుడు చేస్తున్నాం కాబట్టి పచ్చి పచ్చిగా ఉంటాయండి బఠానీలు. అందుకని కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి ఉడికించానండి. టమాటా మగ్గిన తర్వాత ఈ బఠానీలు అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి కనుక చేశారండి, ఇంట్లో అందరూ పదే పదే అదే చేయమంటారు. కొంచెం జీలకర్ర పొడి అయితే వేశాను. ఒక చిన్న స్పూన్ తోటి ఒక అర స్పూన్ వేసాను. తగినంత కారం కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా, ఎంతో క్విక్గా, ఫాస్ట్గా చేసుకునే ఒక మంచి
కలగూర వేపుడు అని పెట్టొచ్చండి దీనికి పేరు. ఎందుకంటే కలగూర వేపుడు అంటేనే బాగుంది కదా! ఎందుకంటే 3 రకాలు కూరగాయలు అయితే వేసి వండాం కదండీ! బంగాళదుంప, వంకాయ, టొమాటో అలాగే బఠానీలు కూడా వేసాం. 4 రకాలు. ఈ 4 రకాలు వేసి వేపుడు చేసామంటే ఎంత కమ్మగా ఉంటుందో చూడండి. చక్కగా బంగాళదుంప ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. అంతే కూర ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది.